అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సెలబ్రేషన్స్‌లో భాగంగా ముందు రోజు మనం హల్దీ, మెహందీ కార్యక్రమాలు చూసాం కదా! సో, ఇప్పుడు మీకు నేను శ్రీరాముల వారి కళ్యాణం చూపించబోతున్నాను. సో, ఈ వీడియోలో చూసిన విధంగా ముందుగా పెళ్లి కొడుకును, పెళ్లి కూతుర్ని బాజా భజంత్రీలతో తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టాం. ఆహా! చూడండి ఎంత అద్భుతంగా మన శ్రీరాములు, సీతమ్మ వారు ముస్తాబయ్యారో! వారికి అండగా, తోడుగా మన లక్ష్మణుడు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది భార్యాభర్తలు ఈ కళ్యాణ మహోత్సవంకి పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం మాకు అదృష్టం దక్కలేదండి. ఆ దేవుడు కరుణిస్తే వచ్చే సంవత్సరం మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో. ఆ తర్వాత యథావిధిగా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. చూడండి ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నారు శ్రీరాములు, సీతమ్మ వారు, ఆ లక్ష్మణుడు. మండపం డెకరేషన్ చాలా బాగుంది కదండీ! ఈ డెకరేషన్ చేసింది మా ఫ్రెండ్సే. చాలా చాలా బాగా కష్టపడి వీళ్ళు ఈ డెకరేషన్ చేయడం జరిగింది ముందు రోజు. చూడండి మామూలుగా మన ఇళ్లలో పెళ్ళిళ్ళైతే మనం ఎంత హడావిడి పడతామో, ఎంత దీనిగా మనం ఎక్సైట్ అవుతామో, అదే విధంగా మేము కూడా అలాగే హడావిడి పడ్డామండి. ముందు రోజు హల్దీ, మెహందీ కార్యక్రమాలు, మరుసటి రోజు పెళ్ళి. అందరూ ఆడవాళ్ళు చక్కగా పట్టు చీరలు అవి కట్టుకొని చక్కగా పెళ్ళికైతే అటెండ్ అయ్యామండి. నాకేదో బయట మన ఇంట్లో ఫంక్షన్ చేస్తున్న ఫీలింగే వచ్చింది నిజంగా చెప్పాలంటే. మేమందరం చాలా బాగా ఈ కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుందండి. ఆ శ్రీరాములు, సీతమ్మ వారి పెళ్ళి స్వయంగా మనం జరిపించాం. సో, ఇప్పుడు యజ్ఞోపవీతం జరిగిందండి. ఇప్పుడు జరుగుతున్నది జీలకర్ర మహోత్సవం. జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం అయిపోతుంది. మాంగళ్య ధారణ. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ఒకే ఒక మంత్రం సహకరించింది. అదేంటో తెలుసా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాంగళ్యధారణ అయిపోయింది కదా! ఇప్పుడు తలంబ్రాలు. ఈ రకంగా మన శ్రీరాముల వారి కళ్యాణం ముగిసిందండి. ఇలా మేమందరం ఎంతో సంతోషంగా ఈ అదృష్టంలో ఒక భాగం పంచుకున్నాం. ఇలా మాకు కూలర్లు పెట్టారండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా. భోజనాల కార్యక్రమం. మా ఆయన అక్కడ ఉండేవాడు, నేనేమో ఇక్కడ ఉన్నాను. మా ఆయన ఇక్కడికి వచ్చాడు. మా లైన్ మాత్రం కదలట్లేదు. మీ వల్ల నేను లైన్లోకి వచ్చాను. ఇష్టం చూడాలంటే చూడదు కదా. అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది శ్రీరాముల వారి శోభాయాత్ర. పెళ్ళి అయిపోయిన తర్వాత, భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం విగ్రహాలు తీసుకుని మొత్తం కమ్యూనిటీ అంతా తీసుకున్నారండి. అందులో మా నాన్నగారు కూడా పాలు పంచుకున్నారు. సాయంత్రం కల్చరల్స్ జరిగాయి మాకు. స్కిట్, భరతనాట్య కార్యక్రమాలు, సంగీత్ లాగా మన భాషలో చెప్పాలంటే. పెళ్ళికి ముందు చేస్తాం, మేము పెళ్ళి తర్వాత చేస్తాం అంతే. చూసారు కదా ఎంత అద్భుతంగా కన్నుల పండుగగా జరిగిందో మా శ్రీరాముల వారి కళ్యాణం. ఇలా మేము ఎంజాయ్ చేసాం. ఇలా మా ఫ్రెండ్స్తో కొన్ని ఫోటోలు తీసుకున్నాం. సో, మొత్తానికి మా కమ్యూనిటీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఇంత అద్భుతంగా జరిగాయండి. మీరు కూడా సెలబ్రేట్ చేసుకున్నారా? అయితే మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గోమి టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.